పాస్టర్ గారు చదువుతారు 1వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా పాస్టర్ గారు చదువుతారు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుండి 17వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటున్న గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్టు ఇది జరిగెను. అదిగో, నీ రాజు స్వాతికుడును గాడిదను బహువరంగా పశువులపై చిన్న గాడిద ఎక్కి ఎత్తుకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిశువులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడిగిన పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడిగిన పరిచిరి. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండు వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతులు ఈయన ఎవరు అని కలవరపడింది. జనసమూహం ఈయన గలిలయలోను నజరేతు వాడకు ప్రవక్త యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రోగులు మార్చువారి బల్లలను గొవ్వలమ్మవారు పీటలను పడదోసిరి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలు గృహగా చేసి ఉండేవారును గురుటివారును కొట్టివారును దేవాలయములు ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచేదు గాక. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలులొక్కయో చంటి పిల్లలొక్కయో నోటు స్తోత్రం స్తుతింపచేసితివి అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణముల నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేయించుతుండెను. దేవుడి వాటిని దీవించిన దాకా. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైన రోజు కనుక లేక ఆదివారం కనుక ఈరోజు ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటి ప్రత్యేకమైన సందేశం అంటే, ఈరోజు మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారము దేవుని బిడ్డలారా, గూర్చి పాత నిబంధనలో కూడా రాయబడింది.
నియమక పండుగలని వాటిలో మంటల ఆదివారం గురించి, అలాగే యేసు ప్రభు వారి యొక్క బలి పశువు పసగా పనుల గురించి, అలాగే ఆయన మూడో దినం పునరుద్ధానుడై చేసిన సంగతుల గురించి, చేసిన తర్వాత శిష్యులైన వారి మీద 50వ రోజున పెంటెకొస్తేన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి వస్తాడని ఇవన్నీ కూడా పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు యేసు ప్రభుల వారు యెరూషలేములో ఆయన గాడిద మీద ఊరేగి ఒక దండయాత్ర చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఒక మత్తయి సువార్తలోనే కాదు కానీ మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది, యోహాను సువార్తలో కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క దినాన్ని గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, ఆయన భూలోకానికి ఒక రాజు అనేటువంటి ఒక ముద్ర వేసిన రోజు. యేసు ప్రభు వారు రాజు అనేటువంటి గొప్ప ప్రకటన యెరూషలేములో జరిగిన రోజు. యేసు ప్రభుని రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని ఆయన కూర్చి అనేక వాక్యాలలో దేవుడు రాయించి ఉంచారు పరిశుద్ధాత్ముడు ద్వారా. అయితే ఆయన శిష్యులైన వారు, యెరూషలేములో విశ్వాసులైన వారు ఎవరైతే ఉన్నారో, యేసుని వెంబడించిన వారు, వారు ఒక గాడిద మీద బట్టలు పరిచి బట్టలు పట్టుకుని, ఖర్జూర వృక్షాలు పట్టుకుని, బట్టలు పట్టుకుని ఆయన్ని ఏం చేశారంటే ఒక రాజుగా ప్రకటన చేసి ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుతాడని, ఆ రాజు పేరట వచ్చేవాడు స్తుతించబడతాడని అనేక మంది చైతన్యులు చేసినటువంటి రోజు ఈ రోజు. అయితే ఎందుకు ఆయన గాడిద ఎక్కవలసి వచ్చింది? ఎందుకు గాడిద మీద ఊరేగింపవలసి వచ్చింది అంటే దీనిలో ఒక పరమార్థం ఉంది, ఏదో విషయం ఉంది. అంతకు ముందే ఆయన ఊరేగింపుకు ముందుగానే తన శిష్యులైన వారిని పిలిచి, నేను ఈ రాత్రి పసగా చేయబోతున్నాను, పసకాలో పాల్పొందబోతున్నాను, మీరందరూ కూడా పసకాలో పాల్పొందాలి కనుక ఆయన మాట్లాడిన తర్వాత దానికి ముందుగానే ఆయన తన శిష్యులు పిలిచి,
మీ ఎదుగున్నది గ్రామంలోకి వెళ్ళుడి, అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడితో పాటు గాడిద పిల్ల కూడా ఉంటుంది, వాటిని తోలుకుని నా దగ్గర తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇందుకు ఇప్పుతున్నాం, ఇందుకు తీసుకెళ్తాను అని అడిగితే ఇది ప్రభునికి కావాలి, ప్రభు తీసుకురమ్మన్నారని చెప్పి పంపించాను. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించింది, మీరు బైబిల్ తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయం తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఒకసారి తెరిచి 6వ వచనాన్ని చదవండి. శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శిష్యులు వెళ్ళి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారము చేసింది అని కింద కొన్ని మాటలు రాశాడు. అవి కూడా చదువుకుందాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలను దారి పొడుగునకు పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగు పరిచిరి. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండు వారును వెనక వచ్చుచుండు వారును దావీదు కుమారుడు చేయము, ప్రభు పేరున వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చాలు, దేవునికి స్తోత్రం. మీరందరూ గమనించారు కదా, కీలకముగా ఒక వాక్యం మనకి చాలా అవసరం. ఇక్కడ 21వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఎవరికి ఆజ్ఞాపించాడు అని అంటే, శిష్యులు వెళ్ళి యేసు తమతో ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. నేను గమనించింది, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులైన వారు ఉన్నారు. యేసు ప్రభు ఏది చెప్తేనే అది చేసేవారు వాడు. అలాగే ఇక్కడ గాడిద పిల్లలు తీసుకురమ్మనే విషయాన్ని, అలాగే ఖర్జూరపు మట్టలను చెట్ల కొమ్మలు నరికి వేయటం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోకూడదు. ఆజ్ఞాపించిన ప్రకారం, ఎవరికి ఆజ్ఞాపించిన ప్రకారము? శిష్యులకు ఆజ్ఞాపించిన ప్రకారము. శిష్యుడికి ఏమి ఆజ్ఞాపించాడు? అందరూ చూడండి. ఇంకా తన శిష్యులైన వారికి ఏమి ఆజ్ఞాపించాడు? 4 విషయాలు చెప్తాను నేను. ఏం ఆజ్ఞాపించాడు? రాసుకొని నిలబడిపోయినండి. యేసు శిష్యులు వెళ్ళి తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. దేవుని పిల్లరా, ఆ శిష్యులకే కాదు కానీ ఈ రోజున సంగమాన్ని మన అందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి. శిష్యులు అంటే దేవుని బిడ్డలారా, ఓన్లీ యేసుప్రభువుని వెంబడించి ఆ 12 కాదు. శిష్యులు అంటే
యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందిన మన అందరం కూడా ఆయన శిష్యులమే, శిష్యురాళ్ళమే. అయితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము చేయాలి. పరలోకాన్ని చేసి ప్రభు వారు భూలోకానికి తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చి ఆయన చేసుకుని వెళ్ళిపోతూ తన శిష్యులైన వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆయన శిష్యులే దేవుని యొక్క సంఘం. ఆ సంఘానికి కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతల గురించి ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఏం చేశారు? ఏం ఆజ్ఞాపించాడు యేసయ్య? యేసయ్య ఆజ్ఞాపించింది ఏమిటి? వెళ్ళి ఏం చేశారు అనేది 4 మాటలు మనం చదువుతానికి ఇష్టపడదాం. దయచేసి ఇదే అధ్యాయం 21వ అధ్యాయం మొదటి వార్త 2వ వచనాన్ని చదవండి. మీ ఎదుటినున్న గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడిను. వాటిని విప్పి నా వద్దకు తోలుకుని రండి. ఈ వచనంలో ఉన్నటి మాటల్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఏం చేశారు అని ఆలోచిస్తే ఇక్కడ 2వ వచనంలో మీ ఎదుగుతున్న గ్రామములకు వెళ్ళుడి. యేసయ్య గ్రామంలోనికి వెళ్ళమన్నాడు. మొట్టమొదటి గ్రామంలోనికి వెళ్ళాలి యేసు శిష్యులైన వారు. యేసు శిష్యులైన వారు గ్రామంలోనికి వెళ్ళాలి. ఒక్కసారి మీరు గమనించాలి, యేసు శిష్యులైన వారు ఎవరు అంటే మనమే, సంఘమే. యేసు శిష్యులుగా మనము బాప్తిస్మం పొందిన తర్వాత యేసు శిష్యులమయ్యాము. తర్వాత మన వాక్యంలో మనం చదువుకుంటాం, మీకు చూపిస్తాను. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఎండకి కొంచెంత నిద్ర మనకు కూడా వస్తూ ఉంటుంది. కొంచెం ఓపిక ఒక అరగంట ఓపిక పట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకంటే ఎక్కువ నాకు మత్తుగానే ఉంది. ఎందుకు చెప్పంటారా? నాకు ఈ తల ప్రాబ్లం వచ్చిన కాడి తలలో నాకు ఏమైందో తెలియదు, కానీ బిడ్డలు వేసుకున్నా లేకపోతే ఆటోమేటిక్ ఒక్కోసారి తలంతా మొత్తుగాను బాధగాను నిద్రపోతున్నట్లుగా పక్కన ఉన్నట్లు కళ్ళు మూసుకుపోతున్నట్లు నాకు గత సంవత్సరం నుంచి కూడా నాకు ఇలా జరిగిన కానించి, నాకు బాగులని కానించి ఈ విధంగానే ఉంటుంది. చాలా మత్తు అదదు, కళ్ళు మూసుకోవాలని పిచ్చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఎండకి మరీ ఎక్కువగా అలసట, ఎండ అలసట వల్ల ఏమవుతుందంటే మనకి నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. కొంచెం ఓపిక కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారి యొక్క శిష్యులను యేసయ్య అన్నాడు, గ్రామములకు వెళ్ళి. అసలు ఎందుకు గ్రామంలోనికి వెళ్ళమన్నాడు? ఎందుకు గ్రామంలోనికి వెళ్ళాలి? అయితే మనము 2 మాటలు మనం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము
5వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా మీరు రాసుకున్నప్పుడు రాసుకోండి. చదువుదాం కూడా, కొంచెం చదవనే స్పీడ్గా చదివేవాడు. యేసు 12 మంది పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, చాలండి. మీరు 5వ వచనం కాడి నుంచి 15వ వచనం వరకు కూడా చదువుకోండి. 11వ వచనాన్ని చదవండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనూ ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడై విచారణ చేసి అక్కడ నుండి ఇల్లు వరకు తన ఇంటనే బస చేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఈ 10వ అధ్యాయం 5 నుంచి 15 వచనం వరకు కూడా యేసు ప్రభువారు తన శిష్యులైన వారికి కూర్చుని ఉన్నాడు. గ్రామాల్లోనికి వెళ్ళండి, పట్టణాల్లోనికి వెళ్ళండి, వెళ్ళి రోగులను బాగు చేయండి, దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రకటించండి అని చెప్తున్నాడు. ఇదే అధ్యాయంలో 28వ ఇదే పుస్తకంలో 28వ అధ్యాయం కూడా తెరవండి. ఆఖరి అధ్యాయం 28వ అధ్యాయం మత్తయి సువార్త ఒకసారి చూడండి. 16 నుంచి 20 వచనాలు ఒకసారి చదవండి. 11 మంది శిష్యులు యేసు తన వద్ద తమకు నిర్ణయించిన గలీల కొరకు వెళ్ళి వారు ఆయన్ని చూచి వచ్చి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారు బాప్తిస్మమిచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటినీ కైకొనవలెనని వారు బోధించుడి. చాలండి. మీరు ఈ మత్తయి సువార్తలో ఉన్నది 10వ అధ్యాయంలో 5 నుంచి 15 వచనాల వరకు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయండి. వివరించడానికి సమయం ఉన్నది కనుక. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనం వరకు కూడా మీరు ధ్యానం చేయండి. ఇక్కడ 19వ వచనంలో ఏమన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఇక్కడ వీటి మనకి ఏం కనపడుతుందంటే, యేసు ప్రభువు తన శిష్యులైన వారితో మీరు గ్రామాలకి వెళ్ళండి, గ్రామంలోనికి వెళ్ళిన చోటల్లా కూడా సువార్త చేయండి, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పండి, సువార్త దేవుని రాజ్యాన్ని గురించి చెప్పండి, రోగులైన వారిని బాగు చేయండి, దెయ్యాలను ఎల్లగొట్టండి, నా నామమున వారందరినీ కూడా బాప్టిసం తీసి వాళ్ళని శిష్యులుగా చేయండి అన్నాడు. సంఘము యేసు ప్రభువు వారి యొక్క శిష్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. అయితే యేసు ప్రభువు వారు ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, గ్రామములకు వెళ్ళండి, వెళితే అక్కడ ఏమున్నది అంటే అక్కడే మనం చదువుకున్నాం, మీ ఎదుగున్న గ్రామానికి వెళ్ళండి. యేసు ప్రభుని నమ్మిన తర్వాత, యేసు ప్రభు యొక్క వాక్యం తెలిసిన తర్వాత, ప్రార్థన తెలిసిన తర్వాత మనం కూడా మన ఎదుగున్నటువంటి గ్రామం కానీ, మన ఎదుగున్నటువంటి కుటుంబాలు కానీ, మన ఎదుగున్నటువంటి బంధువులు కానీ మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని గురించి చెప్పాలి.
ప్రకటన చేయాలి అని ఆజ్ఞ దేవుడు ఆ రోజు యేసుప్రభు శిష్యులకే కాదు కానీ మనకు కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మాట మనకు కూడా వర్తిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా ఎవరికైనాను దేవుని మాటను ప్రకటించావా? ప్రకటించకపోతే దేవుని మాట చెప్పి ఒక్కరినైనా దేవుని దగ్గర నడిపించాలి. అది దేవుడు నీకు ఆజ్ఞాపించిన విషయం. యేసు తన శిష్యులైన వారికి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఏంటి అంటే ఈ 2వ వచనంలోనే మనకు రాయబడిన మాట ఏంటంటే, మీ ఎదుగున్న గ్రామములకు వెళ్ళండి. అక్కడ వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద వెలుగు మీకు కనబడును అని ఇక్కడ చెప్తున్నాడు. 2వ మాట ఏంటంటే కట్టబడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. గాడిద పిల్ల కట్టబడి ఉన్నది. గాడిద పిల్ల. 2వ మాట, మొదటి మాట గ్రామంలోకి వెళ్ళండి, 2వ మాట కట్టబడి ఉన్నది గాడిద పిల్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఫ్యామిలీ. గాడిద పిల్ల ఒక కుటుంబం. అంటే గ్రామంలోకి వెళ్ళగానే నీకు కనబడింది ఏమిటి అంటే కుటుంబాలు కనబడతాయి. తండ్రి, తల్లి, పిల్లలు, కుటుంబాలు కనబడతాయి. కనుక యేసుప్రభు చెప్పినట్లుగా, యేసుప్రభు మాట్లాడినట్లుగా మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళ రక్షణ పొందాలి. మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి రక్షణ కలగాలి అని అంటే మనం పొందినది రక్షణ, మనం పొందినది బాప్టిజము. ఎదురువాళ్ళు కూడా బాప్టిజం పొందడానికి, రక్షణ పొందడానికి, యేసు నమ్మడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చెప్పేది మాట. కనుక దేవుని వాక్యంలో లూకా రాసిన సువార్తలో మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. అంత అక్కర్లేదు. ఇక్కడ మనము ఒక మాట చదువుకుందాం. 10వ వచనం చదవండి. విశ్రాంతి దిన ఆయన సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతో మాత్రం చక్కగా నిలబడలేకుండాను. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె 18 ఏళ్ల నుండి బలహీనపరచబడినట్లుగా, నడుము వంగిపోయినట్లుగా మనకి కనబడుతుంది. ఈమె కట్టబడినది వ్యక్తిగా మనకు కనబడుతుంది. కట్టబడిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఆమె వినిపించాలి. యేసు ప్రభువు చెప్పిన మాట దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఇంకా కిందకి వెళ్తే ఆమె అపవాది చేత ఏం చేయబడిందంటే బంధించబడినట్లుగా మనము చూస్తాము. 16వ వచనం చదవండి ఒకసారి.
ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమె అని గురించి రాయబడుతుంది. బంధించబడింది లేక కట్టబడింది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే కట్టబడిన వారిని, సాతాను చేత కట్టబడిన వారిని విడిపించేటువంటి బాధ్యత యేసు ప్రభువు వారి యొక్క శిష్యుల మీద ఉంది. అంటే మీరు యేసు ప్రభు కాలంలో శిష్యులైన వారి మీద ఉండడం అంటే కాదు. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అయి ఉన్నావు, శిష్యురాలు అయి ఉన్నావు కనుక నీ జీవితంలో కట్టబడినది సాధారణ అంధకారం చేత, ఈ లోకంలో కట్టబడిన అంధకారం చేత కట్టబడిన వారి కుటుంబాలు విడిపించాలి. దేవుని యొక్క వాక్యం చెప్పి ఇందులో లోక సువార్తలోనే ఒక మాట మాట్లాడుతుంది. 9వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదువుతారా? 1 నుంచి 6 వచనం వరకు చదవండి. చూడండి, సమస్త దెయ్యముల మీద శక్తిని, అధికారముని, రోగములను స్వస్థపరిచి వరమును వారికి అనుగ్రహించను. ఇక్కడ అధికారం, బంధించబడినటువంటి వ్యక్తిని విడిపించడానికి అధికారం దేవుడు తన సంఘానికి ఇచ్చాడు, తన శిష్యులైన వారికి ఇచ్చాడు. రోగములను పోనట్లుగాను, దెయ్యాలు పోనట్లుగాను. అలాగే ఈ రోజున సంఘము ప్రార్థన చేస్తే పాపమనే కట్టలోను, తాగుడని కట్టలోను, ఇలా దొంగతనం అనే కట్టలోను, ఇలా రకరకాల యొక్క కట్టడంలోనే వాళ్ళు మునిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ విడిపించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా కొంతవరకు మన యొక్క ప్రయత్నము గ్రామంలో ఉన్న వారికి మనము దేవుడు పరిచయం చేయాలి. రెండవది, వాడు పాపంలో ఉన్నారని, సాతాను చేత వాడు పీడించబడుతున్నారని, సాతాను యొక్క కట్టడిలో పాపంలో ఉన్నారని తెలుసుకుని మనం ఏం చేయాలంటే వారిని విడిపించాలి. ఆ బంధకాల నుంచి వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకుని మనం వెళ్ళాలి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు తన శిష్యులైన వారికి చెప్తున్న మాట, యేసు తన శిష్యులు ఆజ్ఞాపించినట్లుగా చేశారు. అదేమిటి అంటే, మీరు ఎదుగుతున్న గ్రామంలోకి వెళ్ళండి. ఒకటి. రెండోది, కట్టబడి ఉన్నండి గాడిదను దాని యొక్క పిల్లను విడిపించండి, తీసుకురండి, తిప్పుకురండి అని చెప్తున్నది మాట మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదుయా, గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడు. మూడోదిగా వాటిని ఇప్పాలి. మనం ఈ రోజు యేసు ప్రభు గురించి మనం చెప్తే వారి కట్లన్నీ కూడా తెగిపోతాయి. వారి పాపాల కాబట్టి బయటికి వారి విడుదల పొందుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తాగుతున్నవాడు తాగుతున్నట్లుగా వదిలేసి, పాపంలో జీవిస్తున్నవాడు జీవిస్తున్నట్లుగా వదిలేస్తే కుదరదు. కానీ నీ మట్టికి నీవు కొంతవరకు యేసు ప్రభు తెలుసుకుని ఉన్నావు కనుక, కొంతవరకు యేసు ప్రభు గురించి ఎరుగుదారుగా ఉన్నావు కనుక, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క బంధకాలను ఇప్పినట్లుగా ఏం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి వారి బంధకాలను ఇప్పాలని
లేక చెప్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంతో కొన్ని విషయాలు చూద్దాం. ఒక్క సువార్త మీరు రాసుకోండి, అన్ని చదివించిన 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఒకటి నుంచి సుమారుగా 12 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అయితే మనం ఇక్కడ 7, 8, 9 వచనాలు చదువుతాం. వారు మీకు చూడు, పనివాడు తన జీతముకు పాత్రుడు. చాలు కనుక మీరు ఈ 10వ వచనం చదువు, 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీరు చదువుకుంటే దేవుడు అనేక మందిని ఇప్పినట్లుగాను చేసినట్లుగా మనం చూస్తాం. 3వ వచనం అంటారు, మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అంటున్నాడు. మీరు వెల్లుడి చాలు. అది ఎవరి మధ్యకి పంపుతున్నాడు ఏంటండి? తోడేళ్ల మధ్యకి. అంటే తోడేళ్ళు లాంటి జీవితాలు, పాపపు జీవితాలు కలిగింది వాళ్ళని ఇప్పి యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి, యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. కనుక ప్రభు సన్నిధిలో గాడిద పిల్లలు ఏ విధంగా అయితే తన శిష్యులైన వారిని ఇప్పి తీసుకురమ్మని చెప్పారో, అలాగే మనం కూడా మన కుటుంబాలు, మన బంధువుల్లో, మన చుట్టాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కట్టబడి ఉన్నారు. కనుక కట్టబడి ఉన్నట్టు వారందరినీ కూడా ఇడిపించడానికి మనం ఏం చేయాలో తెలుసంటే, తప్పనిసరిగా వారిని ఉన్నటువంటి పాప పథకాలని, కట్లను ఆ యొక్క 18 ఏళ్ల నుండి ఏ విధంగా ఒక దీని చేత బలహీనపడి ఎవరైతే ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఉందో, అలాగే మనము మన పక్కన, మన ఈదులో, మన గ్రామంలో బలహీనులు, రోగము కలిగిన వారు, చాలా బాధలు కలిగిన వాళ్ళు, కష్టాలు కలిగిన వాళ్ళు, బంధకాల్లో ఉండి వాళ్ళు ఎటు తోచక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిచయం చేయాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యొక్క కట్ల నుంచి వాళ్ళు ఏం చేయబడతారంటే విడిపించబడతారు. విడిపించబడి ఏం చేయబడతారంటే, ఇదిగో యేసు ప్రభు నమ్ముకుని వారి జీవితంలో వారికి ఉన్న పరిస్థితుల నుంచి కూడా అంధకారాన్ని చీకటిని తొలగించుకుని దేవుని సన్నిధిలో వాళ్ళు దేవుని కొరకు బతకడానికి అవకాశం కలిగి ఉంటుంది. కనుక ఈరోజు ఆయన సన్నిధిలో మనము మన కుటుంబాలు రక్షించబడ్డాయంటే అనేక కుటుంబాల రక్షణ పొందడం కొరకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే మత్తయి సువార్తలోనే మరొక విషయం చెప్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది, వాటిని నా వద్దకు తోలుకుని రండి. 4వ మాట ఏంటంటే, ఆయన దగ్గరికి తోలుకు రండి. గ్రామానికి వెళ్ళాలి, కట్టబడి ఉన్నటువంటి జనులకి ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, కట్టబడి ఉన్నారో ఆ కట్లు నింపాలి. ఇప్పిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుంటే, ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి తోలుకుని లేక ఆయన మందిరానికి నడిపించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో ఈ విధంగా ఈ విషయాలన్నీ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము
జకరియా గ్రంథం, పాత నిబంధన గ్రంథం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండి, మీ రాజు దీనులను నీతిపరులను రక్షణ గలవాడును దీనులై గాడిదను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడి పిల్లయు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్పాను. అది ఒక ఫ్యామిలీ కుటుంబం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో మన పిల్లలు కానీ మనం కానీ గాడిద పిల్లలము. రక్షణ లేని సమయంలో మనము ఎట్టి చోటుగా తిరుగుతున్న సమయంలో, ఎక్కడెక్కడ తిరుగుతున్న సమయంలో యేసయ్య తన ఎదుగు తీసుకుని వచ్చి ఏం చేశాడో తెలిసి తన శిష్యులకు ఆజ్ఞాపించి అనగా ఆ గాడిద మీద బట్టలు పరిచాడు. దేవునికి స్తోత్రం. బట్టలు అంటే బట్ట అంటే రక్షణ. దేవుడు రక్షణ కార్యం చేశాడు. ఈ రోజున నీ కుటుంబానికి రక్షణ, నీ భార్యకి రక్షణ, నీ భర్తకు రక్షణ, నీ పిల్లలకు రక్షణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. కనుక ఈ యొక్క మట్టు ఆదివారము యేసు ప్రభు వారు ఈ గాడిద గురించి, గాడిద పిల్ల గురించి, దాని తోలుకు రావడం గురించి శిష్యులకు చెప్పడం ఇదంతా కూడా ఎవరికంటే రాబోతున్న దినాలలో జరగవలసిన కార్యక్రమాలను శిష్యులకు అప్పగించి సంఘానికి అప్పగించే ఆత్మలను రక్షణ నడిపించడానికి యేసు ప్రభు వారు యొక్క గాడిద పిల్లను ఏం చేసినట్టు తెలిసి రక్షించుకున్నాడు. ఆ గాడిద పిల్ల ఎవరో కాదు కానీ ఇదిగో ఈ రోజున సంఘములో చర్చలు కూర్చున్నట్టు నీ కుటుంబం అని తెలియజేస్తున్నాను పిల్లరా. అందుకే నీ రాజు ఏలంటే నీతి పరులను మరి ఆయన దేని మనసు గలవాడై గాడి పిల్లకి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నట్టు ఈ ప్రవచనం చూస్తున్నాం. అంటే ఈ ప్రవచనము అనగా 2025 సంవత్సరాల క్రితమే అంటే ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడినట్లుగా యెరమియా గ్రంథంలో రాయబడిన విషయం నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలారా, ఈ రోజున ఈ పాపముల కోసం, నా పాపముల కోసం, ఇక్కడ ఉన్న వారందరి పాపముల కోసం ఆయన దీనుడై రాజుగా నీతిమంతుడిగా వచ్చి శిలువ మీద ఆయన ఏం చేశాడంటే మన అందరి పాపముల కొరకై చనిపోయాడు. ఆయన శిలువ మీద చనిపోవడమే కాదు కానీ ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడమే కాదు కానీ ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో తన సంఘాన్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. పరలోకంలోకి రాజుగా ఆయన ఉంటాడని దేవుని వాక్యము చెప్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందకపోతే, ఇంకనూ నీ కుటుంబ రక్షణ పొందకపోతే, ఇంకా నీ బంధువుల్లో రక్షణ పొందకపోతే వారికి యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పండి. గాడిద పిల్లలు ఏ విధంగా తన సృష్టిని వారు ఇడిపించారో అలాగే ఇడిపించడానికి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురండి. ఆమె పరలోక రాజ్యంలో నడిపించండి, నరకం నుంచి తప్పించండి. ప్రభు సన్నిధిలో ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలను అందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.